అందరికీ నమస్కారం. శ్రీమాత్రేయ నమః. ఈరోజు ఈ వీడియోలో మంచి రోజులు వచ్చే ముందు కనిపించే కొన్ని సంకేతాలను మనకు భగవంతుడు పంపిస్తాడు. అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామంది జీవితంలో కష్టాలు తప్ప ఆనందాలు లేవు అని బాధపడుతూ ఉంటారు. అలా అనుకోవడం సరికాదు. అలా అనుకొని నిరాశ చెందకూడదు. రాత్రి పగలు ఎలా అయితే వస్తున్నాయో మన జీవితంలో కూడా కష్ట సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి. జీవితం అనేది ఒక అందమైన పుస్తకం. ఒక పేపర్ బాగోలేదని చెప్పి పుస్తకాన్ని కాల్చేయడం ఎంత పెద్ద తప్పో అని రామకృష్ణ పరమహంస చెప్పారు. కాబట్టి ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనము ధైర్యంగా నిలబడాలి. ఆ భగవంతుడిని నమ్ముకొని ముందుకు సాగాలి. కష్టాలు వచ్చినప్పుడు కష్టాలను ఎదిరించి నిలబడినప్పుడే మనిషి యొక్క పుట్టుకకు అర్థం ఉంటుంది. మన జీవితంలో సంతోషాలు మరియు సుఖాలు వచ్చే ముందు మనకి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అని మహావిష్ణువు నారదుడికి చెప్పాడు. ఎవరికైతే బ్రహ్మ ముహూర్తంలో అకస్మాత్తుగా మెలకువ వచ్చి గ్రంటల మోగిన శబ్దం వినిపిస్తుందో వాళ్ళ మనసులో శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమః శివాయ అని లేదా ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని వారి మనసులో వారికి తెలియకుండానే వాళ్ళు జపిస్తారు. అటువంటి వారికి తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం. సకల దేవతల స్వరూపిణి అయిన గోమాత ఇంటి ముందుకు వచ్చి ఆహారాన్ని స్వీకరించడం లేదా అనుకోకుండా ఇంటిలోకి రావడం చేసినట్లయితే వారికి తొందరలోనే వారి కష్టాలు అన్నీ తీరిపోయి అదృష్టం పట్టబోతుంది అని అర్థం. గోవు యొక్క శరీరంలో 3,000,000 దేవతలు కొలువు తీరి ఉంటారు. కాబట్టి గోమాతలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మంగళవారం లేదా శుక్రవారం రోజున మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి పేడ లేదా గోమూత్రం వేసినా మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంటిలోకి అడుగు పెడుతుంది అని అర్థం. గోమాత మీ ఇంటి దగ్గరికి వస్తే ఆ గోమాతకు పూజించి ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకొని ఆహారంగా అరటి పండ్లను బెల్లాన్ని లేదా ఏదైనా ఆహారాన్ని పెట్టాలి. అలాగే ఆంజనేయ స్వరూపం అయిన కోతి మన ఇంటిలోకి అకస్మాత్తుగా వచ్చి పూజా మందిరంలో మనం పెట్టిన నైవేద్యాన్ని తీసుకొని వెళ్ళినా లేదా ఏదైనా ఆహారాన్ని తీసుకొని వెళ్ళినా తొందరలోనే నీకు ఉన్న అన్ని కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంటిలోకి అడుగు పెడుతుంది అని అర్థం. వానర జాతి శ్రీరాముడికి వారధి కట్టేటప్పుడు ఎన్నో సేవలు చేసిన జాతి. కాబట్టి ఇంటిలోకి వచ్చినా కూడా శుభ సంకేతంగా భావించాలి. అలాగే కలలో బ్రహ్మ ముహూర్తంలో తెల్లని గుర్రము కానీ ఏనుగులు కానీ కనిపించినట్లయితే తొందరలోనే వారికి ఉన్న సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని అర్థం. వాళ్లకు ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి అని అర్థం. మీరు పూజ చేసేటప్పుడు మంగళహారతి ఇచ్చే సమయంలో దేవుడు ఫోటో మీద పువ్వు లేదా విగ్రహం మీద ఉన్న పువ్వు అనుకోకుండా జారి క్రింద పడినట్లయితే వారికి తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం. పురుషులకు ఎక్కువగా కుడి కన్ను అదురుతున్నా లేదా కుడి చేయి అదురుతూ ఉన్నా వారికి తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం. అలాగే స్త్రీలకు అయితే
ఎడమ కన్ను అదురుతూ ఉన్నా లేదా ఎడమ చెయ్యి అదురుతూ ఉన్నా వారికి తొందరగానే అన్ని కష్టాలు తొలగిపోయి మంచి రోజులు రాబోతున్నాయి అని అంటారు. మీ ఇంటికి ఆడపిల్లలు లేదా చిన్నపిల్లలు వచ్చి తినడానికి ఏదైనా పెట్టమని అడిగినట్లు అయితే తప్పకుండా వారికి తీపి వస్తువులు లేదా స్వీటు లేదా అరటిపండు పెట్టడం వలన మీ ఇంటిలో ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోయి లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మనం నిద్రపోయేటప్పుడు కలలో ఎవరైనా మన చేయి పట్టుకొని నడిపించుకొని తీసుకెళ్ళినట్లు కల వస్తే తొందరగానే మీ యొక్క కష్టాలు తీరిపోతాయి అని చెప్పవచ్చును. అలాగే మీ ఇంటిలోకి రామచిలుక వచ్చినట్లు అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అనుకోకుండా అస్తమానం ఇంట్లో పాలు పొంగుతున్నట్లు కూడా అయితే తొందరగానే లక్ష్మీదేవి ఆ ఇంట్లో కాలు పెట్టబోతుంది అని అర్థం. మనం ఏదైనా ముఖ్యమైన పని మీద ప్రయాణమై వెళ్ళేటప్పుడు గోమాత ఎదురు వస్తే చాలా శుభప్రదం. లేదా ఒక ముత్తైదువు ఎదురు వస్తే మీరు వెళ్ళినటువంటి పనిలో నీకు విజయం కలుగుతుంది, సకల శుభాలు కలుగుతాయి. మన హిందూ సంప్రదాయంలో గోమాతను గౌరవిస్తాము. బ్రహ్మ ముహూర్తాన్ని దేవతల కాలంగా చెప్పుకుంటాము. పూజ చేసేటప్పుడు ఫోటో మీద నుండి పూలు రాలి కింద పడటాన్ని మనం శుభ సంకేతాలుగా అనుకుంటాము. కాబట్టి ఇవన్నీ నమ్మాలి. మనిషి నమ్మకంతోనే జీవితాన్ని సాగించాలి. ఎటువంటి కష్టం వచ్చినప్పుడైనా భగవంతుడిని ఏ విధంగా అయితే నమ్ముకుంటామో ఇలాంటి సంకేతాలను మనకు భగవంతుడు పంపిన సంకేతాలుగా తీసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.